ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో క్రైస్తవులు ఏదైతే ఉన్నారో ఎస్సీలుగా ఉండబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. దాన్ని తెలుగు నేల మీద గౌరవనీయులు పెద్దలు మరి మందాకృష్ణ మాదిగ గారు తీవ్రంగా నిరసిస్తూ అసలు ఈ రిజర్వేషన్లు ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు హక్కు ఎక్కడిది, 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అదే ఆధారం చేసుకొని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని మరి ప్రపంచంలో ఈరోజు అన్ని మతాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వెలుగొందడం జరిగింది. మరి సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం ఏదైతే ఉందో మరి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పోలేదు? ఇక్కడ ఉన్నటువంటి కులాలే ప్రధాన కారణం కాబట్టి కులాలు ఏదైతే ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మరి ఎస్సీ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి అన్ని బీసీలు ఎస్టీలు తర్వాత ఇతర కులాలు కూడా మరి క్రైస్తవ మతంలో ఉండడం జరిగింది. కానీ వాళ్ళకు రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మత మార్పిడి అని చెప్పేసి కేవలం ఒక మంచి ఉద్దేశంతో మరి క్రైస్తవ మతం తీసుకొని ముందుకు పోతున్నటువంటి క్రైస్తవ ఎస్సీలకే మరి రిజర్వేషన్లు వర్తించదన్న దాన్ని నిరసిస్తూ మరి గౌరవనీయులు పెద్దలు మందాకృష్ణ మాదిగ గారు మరి ఇటీవలనే తెలుగు నేల మీద ఒక ఉద్యమాన్ని తీవ్రతం చేయబోతున్నాడు. ఈ నెల 20వ తారీఖున హన్మకొండలో జరిగే క్రైస్తవ మరి మీటింగ్కు అన్నగారు హాజరై మరి ఉద్యమం చేయాలని చెప్పి తీర్మానం తీసుకోబోతున్నారు. కాబట్టి నర్సంపేట నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవుల మతంలో ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలందరూ కూడా దానికి హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి పాస్టర్లందరూ కూడా సామాజిక విప్లవం తెలియజేస్తూ దానికి మరి ఏదైతే క్రైస్తవులుగా భక్తులుగా ఉండబడినటువంటి ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఉద్యమించాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్లందరూ కూడా సామాజిక విప్లవం తెలియజేస్తూ ముగిస్తున్నారు. హోదా కల్పించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క దళిత ఎస్సీ హోదా కల్పించాలని వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించవలసిందిగా మేము ఆ యొక్క డిమాండ్. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రోజుల్లో ఈ మధ్యలో వచ్చినటువంటి తీర్పు విషయంలో చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ మధ్యలో వరంగల్లో రేపు సోమవారం రోజు 20వ తారీఖు రోజున క్రైస్తవ ఉద్యమ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసినాము. దానికి ముఖ్య అతిథిగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు వారు హాజరవుతున్నారు. కాబట్టి నర్సంపేట డివిజన్ ఉన్నటువంటి క్రైస్తవులందరూ నాయకులు ఇటు ఉద్యమ కార్యక్రమంలో మీటింగ్లో పాల్పంచుకొని హన్మకొండ జరగాల్సినటువంటి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ మీటింగ్ మనం పాల్పంచుకొని మన హక్కులను మనం సాధించుకోవాల్సిందంటే ఇదే సమయము. తప్పకుండా అందరు కలిసి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వారికి రెవరెండ్ పిబి రూబెన్, నర్సంపేట.